వా వందితవ్యాస్తతసిద్ధాస్తపసాం వీతకల్మషాః ప్రష్టవ్యా చాపి సీతాయా ప్రవృత్తైర్వినయాన్వితైః. నిష్పాపులు, సిద్ధులు, తపస్సులు వాళ్ళకి నమస్కరించి వాళ్ళని వినయపూర్వకముగా సీత ఎక్కడున్నదో తెలుసుకో. వెళ్తున్నారు అందరూ సీతను వెతకటానికి. సుగ్రీవుడి యొక్క సైన్యం, వానర సైన్యం అంతా బయలుదేరింది. ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట రాముడు. ఏమని చెప్తున్నాడు? ఎవరిని అడగాలి? ఎవరిని పడితే వాళ్ళని అడగండి, మీరు నిష్పాపులను అడగండి. నిష్పాపుల తర్వాత మీకు దొరికితే, సిద్ధపురుషులు మీకు అంత తొందరగా దొరకరు, కనిపించరు. చాలా మంది సిద్ధపురుషుల్ని వెతుకుతూ బయలుదేరుతారు. గురువు గారు కూడా హిమాలయ యాత్రలో నేను వెతుకుతూ మొదలెట్టాను సిద్ధపురుషుల్ని, ఒక్కడ కనిపించలేదన్నాడు. తర్వాత చాలా మంది ఋషులు కనిపించారు ఆయనకి. ఎవరి అనుగ్రహంతో? గురువు యొక్క అనుగ్రహంతో, సిద్ధపురుషుడి యొక్క అనుగ్రహంతో. ఆ సిద్ధపురుషుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఇంకో సిద్ధపురుషుడు మీకు కనిపించడు. లేదా తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళని మాత్రమే సీత యొక్క జాడ అడుగు. రామాయణంలో ఉన్నటువంటిది పైకి మామూలుగా సాధనాత్మకంగా సమాజపరంగా మానవుడు ఆనందమయంగా జీవించాలి అంటే ఎవరి సలహా తీసుకోవాలి? నిష్పాపుల సలహా తీసుకోవాలి. అంటే వాళ్ళకి స్వార్థమే ఉండదు కనుక వాళ్ళు ఇచ్చేటటువంటి సలహా మీకు మంచిదవుతే చేయండి అంటే, లేకపోతే నిస్సంకోచంగా వద్దు అనేస్తాడు. అందుకే నేను సమాజంలో మన స్నేహితులందరినీ చాలా కొంపడుతూ ఉంటాను. నేను పిల్లలు చేసే తప్పులు వాళ్ళ తల్లిదండ్రులకి చివర తెలుస్తాయి. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్నేహితులకి అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. జరిగిపోయాక మాకు ముందే తెలుసు సార్, మీతో చెప్దాం అనుకున్నాను, మీరు ఏమనుకుంటారు? మీ పిల్లవాడు పాడైపోతూ ఉంటే మీరు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్నేహితులై ఉండి కూడా మీ పిల్లవాడు తప్పుదారిని తొక్కుతున్నాడు, తప్పు మార్గంలో వెళ్తున్నాడు అని ముందే మీరు చెప్పకపోతే మీరు ఏం బాధ్యత వహించినట్టు? ఏమైనా అంటే ఏమంటారు? మీరు ఏమనుకుంటారు? సార్ మీ స్నేహం పోతుందేమో అనుకున్నాను సార్. పోతే పోయింది స్నేహం, చెప్పే బాధ్యత ఉంది కదా. అది నిష్పాపులు అంటే. తల్లిదండ్రులకి చివరి ఎందుకు తెలుస్తుంది వాళ్ళు పిల్లలు చేస్తున్న తప్పులు? చివరి ఎందుకు తెలుస్తుంది అంటే సమాజమే కారణం. ధైర్యంగా ఆ పిల్లవాడు కూడా మన పిల్లవాడే, ఆ పిల్లలు కూడా చెడిపోకూడదు. పెద్దలు ఏమనుకుంటే అది అనుకుంటారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు కనుక ఆ తప్పుని ధైర్యంగా మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి మీరు చెప్పలేకపోతే, మీ పరిచితుల దగ్గరికి వెళ్ళి మీరు చెప్పలేకపోతే మీకు అలాంటి పరిస్థితి రాదు అని ఎలా అనుకోగలరు? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఆ చక్రీకరణలో మళ్ళా మీకు అదే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మనకి తెలీదు. ప్రతి కుటుంబంలోనూ ఇన్ని కుటుంబాలని చూస్తాను నేను. అందుకని అవకాశం వచ్చింది కనుక ఎత్తి చూపిస్తున్నాను. ఆ తప్పు చేయకండి. మీకు ఖచ్చితంగా తెలిస్తే ఫలానా వాళ్ళ పిల్లవాడు తప్పుదారిన పడ్డాడు అని ఇమ్మీడియట్ గా చెప్పేయండి. వాళ్ళు నమ్మితే నమ్మారు, నమ్మకపోతే నమ్మలేరు. మీరు మాత్రం నిశ్చింతగా ఒక మంచి పని చేశాను అనేటువంటి భావంతో ఆ రోజు రాత్రి పడుకోగలుగుతారు. ఇక్కడ ఇది మామూలు పైకి చెప్పేటటువంటి అర్థం. లోపల అర్థం, సీత తప్పిపోయింది. లేకపోతే సీతని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. రావణాసురుడు అంటే ఎవడు? 10 తలకాయలు గలవాడు. అంటే ఎన్ని మడకాయలు ఉన్నాయి వాడికి? 10 కంఠాలు ఉన్నాయి, అంతే కదా. వాక్ ఎక్కువగా మాట్లాడుతూ అర్ధరహితమైనటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడితే సీత మాయమైపోతుంది. మన మాటల్లో నిజంగా పనికొచ్చే మాటలు ఎన్ని మాట్లాడుతున్నాం? మనం అందరం కూడా ఉన్నది ఒక గొంతుకే, కానీ ఎన్ని గొంతులతో మాట్లాడతాం. మా స్టూడెంట్స్ దగ్గర మాకు చాలా అనుభవాలు వస్తాయి. వాళ్ళు ఏదో తీసుకొచ్చి చూపిస్తారు మాకు. ఇది ఎర్ర రంగులో ఉంది మాస్టర్ అంటారు. అంటాం. ఇంచేత ఉన్నది ఎర్ర రంగులోనే ఉంది. అది మేమా అన్నాం. కంఠం ఊగింది కాస్త మేడ. నల్ల ప్రిసిపిటేట్ రావాలి. నల్లగానే ఉంది సార్. అప్పటికప్పుడే మాట మారుతుంది. మన మాటలు అలా మారటం లేదా? మీరు చూసుకోండి ఎంత మారుస్తామో మనం మాటలు. దశకంఠులం మనం అందరం దశకంఠులమే. వేరే రావణాసురత్వం ఎక్కడాలే. ఒక్కొక్కడితో ఒక్కొక్క మాట. తప్పు చెప్పేనేమో మనం దశకంఠులం ఏంటి? సహస్రకంఠులం. 10 రకాలుగా మాట్లాడతాం, ఇంకా ఎన్ని రకాలుగా మాట్లాడేస్తావు? వాక్శక్తి యొక్క పైన చెప్పేదేంటి? సుగ్రీవ వశగోభవ. వాక్శక్తి, మంత్రానికి నువ్వు వశం కాన్నావు. కానీ మంత్రానికి వశం అయ్యే ముందు జరిగేటటువంటి తతంగం చెప్తున్నాడు. మంత్రాది దేవత దగ్గరికి వచ్చావు,
మంత్రానికి కావలసినట్టు నువ్వు దానికి లొంగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈ లోపల నీలోనే ఇంకోటి తలెత్తుతాడు, దశకంఠుడు తలెత్తుతాడు. వేరుగా ఎక్కడ ఉండడు, నీలోనే. రాముడు నీలోనే ఉన్నాడు, రావణాసురుడు నీలోనే ఉన్నాడు. అందువల్ల నేను మీకు 1 నెల ముందు నుంచి ఇస్తున్నటువంటి ట్రైనింగ్, మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి, మాట్లాడకండి. మీరు అనవసరం మాటలు మీరు కావాలంటే చూసుకోండి. ఎంత చెప్పినా అనవసరమైనటువంటి మాటలు ఇక్కడే ఎక్కువ అవుతున్నాయి. అది అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా సీత యొక్క దాడ తెలుసుకోవాలి అంటే విశుద్ధి చక్రాన్ని దాటాలి. విశుద్ధి చక్రం దాటితే ఏ చక్రానికి వస్తాం మనం? ఆజ్ఞా చక్రానికి వస్తాం. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో, సాధనామయ జగత్తులో సీతని ఆజ్ఞాచక్రం అంటాం. ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నటువంటి కింద 5 చక్రాలు, కింద ఉన్నటువంటి 5 చక్రాలు ఏంటి? విశుద్ధి, దాని కిందన అనాహతం, దాని కిందన మణిపూరకం, దాని కిందన స్వాధిష్టానం, దాని కిందన ఉన్నటువంటి మూలాధారం. వీటన్నిటినీ కలిపి లక్ష్మణుడు అంటాం మనం. లక్ష్మణుడు అంటే లక్షణాలు కలిగినటువంటి. మూలాధారానికి ఏ లక్షణం ఉంది? వాసనలు గమనించేటటువంటి లక్షణం. ఏ వాసనలు? మల్లెపూ వాసన. దూత చూపిస్తాడు ఏ సబ్బని, అది గుర్తుంది. ఏదో సబ్బు, అర్థమైంది కదా నేనేం చెప్తున్నాను? ఆ వాసన. బ్రీస్ కాదు, జాస్మిన్ ఏదో సరే, ఏదో తెలియదు ఆ వాసన. ఈ వాసన గురించి ఆధ్యాత్మిక జగత్తులో మాట్లాడు. దీని గురించి మాట్లాడటానికి ఫిలాసఫీ కావాలా ఏంటి? జన్మ జన్మల యొక్క వాసనలు. ఏ జన్మలో ఏ పని చేయటం వల్ల ఈ విధమైనటువంటి సంస్కారాలు మనకు ఏర్పడ్డాయి, ఆ వాసనను గుర్తించగలిగేటటువంటి సామర్థ్యము లక్ష్మణుడు. లక్ష్మణుడు అంటే లక్షణాలు కలిగిన వాడు అని. స్వాధిష్టాన చక్రానికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి? రసము, రుచి. మీరు చేసేటటువంటి పనులలో మీకు రుచి లేకపోతే ఆ పనులు మీరు చేయలేరు. రుచి ఎలా కలుగుతుంది? ఏదైనా ఒక పని మీద నిరంతరము దాన్ని చేయటం వల్ల. మీరు అలవాటు పడిపోతారు దానికి. అది లేకపోతే ఇంకా ఉండలేని స్థితికి వస్తారు. అందుకని మనం ఏం చెప్తాం? క్రమం తప్పకుండా, అభ్యాసం తప్పకుండా ప్రతిరోజు నిరంతరం మీరు సాధన చేసుకుంటూ ఉంటే, ఇవాళ కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి, ఎల్లుండి కాకపోయినా ఇంకో జన్మలో, ఇంకో జన్మలో కాకపోతే ఇంకో 10 జన్మల తర్వాత అయినా కూడా మీకు ఆ రుచి కలుగుతుంది. ఇది జన్మ జన్మల సంస్కారాలు మాట్లాడతాం సాధనలో. ఒక జన్మ, ఒక పూట. అగ్ని, అగ్ని, అగ్నితత్వం కదా మణిపూరకం. అగ్నితత్వం ఏం చెప్తుంది మనకి? రూపాలు. తమాషాగా ఉంటుంది రూపాలు. మామూలు రూపమే. నావాడు అనేసరికి ఎవరు? మామూలు రూపం అయ్యేసరికి చాలా సాధారణమైనటువంటి రూపం, కానీ వాడు నా పిల్లవాడు. ఎంత అందంగా కనిపిస్తాడు వాడు. కాకి పిల్ల, కాకికి ముద్దు. మణిపూరక చక్రం వల్ల ఆ రూపం యొక్క ఓవర్ఫ్లోయింగ్ డేటా ఎలాగది కవర్ అవుతుందో మణిపూరక చక్రంలో మనకి అర్థమవుతుంది. దాని తర్వాత అనాహత చక్రంలో స్పర్శ. మెల్లిమెల్లిగా గురువు యొక్క స్పర్శ తగలటం మొదలెడుతుంది మనకి. విశుద్ధి చక్రంలో వాక్, మంత్రము, మంత్రాది దేవత, మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువు యొక్క వాక్కు మనకి అర్థం అవటం మొదలెడతాయి. ఇదంతా కూడా లక్ష్మణుడే. వీటన్నిటినీ మించినటువంటి స్థితి ఆజ్ఞాచక్రము. వాక్ శక్తి ద్వారా కిందనున్నటువంటి వాసనలను, అభిరుచులను, రూపాలను, స్పర్శను వదిలేయాలి. భౌతిక జగత్తులో ఉన్నటువంటి సంస్కారాలు, సంబంధ బాంధవ్యాలు, వాటికి విలువ ఇవ్వకండి. ఉన్నది ఉంది, లేనిది లేదు. అభిరుచులు, కారంగా ఉంటే బాగుంటుందా, తీయగా ఉంటే బాగుంటుందా, సినిమాకి వెళ్తే ఉంటుందా, లేకపోతే గీత ఫలానా వాడు చదివితే బాగుంది, ఫలానా వాడు చదివితే బాగోలేదు. లతా మంగేష్కర్ భగవద్గీత పాడింది, ఘంటసాల పాడాడు. ఘంటసాల పాడింది మనకి నచ్చుతుంది. అభిరుచులు. ఇంచేత దీని గురించి పట్టించుకోకండి, వాటిని వదిలేయండి. రూపాలు, క్రైస్ట్ బొమ్మ. ఎంత మీరు నోటితో భగవంతుడే అన్నా, ఈ దత్తాత్రేయుడు గాయత్రికి పెట్టినంత ఆర్తితో మీరు దండం పెట్టండి చూస్తాను. మీరేదైనా అంటారేమో కానీ నేను పెట్టలేను. నాకు ఈ రూపాల మీద ఉన్నటువంటి మోహము ఆ రూపాల మీద రాదు. అది సంస్కారం, మణిపూరక చక్రం యొక్క సంస్కారం. ఒక్కొక్క రూపం మీద ఒక్కొక్క విధమైనటువంటి సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని వదులుకోవాలి. వదులుకోవాల్సిందే ఆ సంస్కారాలను కూడా. ఇంకాస్త పైకి వెళ్ళాం. స్పర్శ, గురువు యొక్క స్పర్శ ఒక్కసారి ఆ శిరస్సు మీద పడితే మరి మర్చిపోం మనం. కానీ ఆ స్పర్శ కోసమే తహతలాడుతూ కూర్చున్నాం అనుకో,
ప్రోగ్రెస్ ఉండదు. గురువు అందుకే ఒకసారి ముట్టుకుని వదిలేస్తాడు. మళ్ళా ఇంకో గురువు దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు తప్ప మరి రాడు మీ దగ్గరికి. ఎందుకంటే ఆ గురువు యొక్క స్పర్శలో ఉన్నటువంటి మాధుర్యం అలాంటిది. అది కూడా వదులుకోవాలి. అది కూడా వదులుకున్నాక అసలైనటువంటి కొన్ని, నువ్వు మంచివాడివి, నువ్వు చాలా గొప్పదానివి, అసలు నీ వల్లే మేము జీవించి ఉన్నాం, ఇలా రకరకాలైనటువంటి మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి సాధనా జగత్తులో. వాటిని కూడా మనము విలువ ఇవ్వకూడదు. రివర్స్ కూడా వినిపించవచ్చు. మోసగాడు, అంతా నటన, దీనివల్ల ఏం జరుగుతుంది, ఏదో కబులు చెప్తారు. పాజిటివ్ వినిపించవచ్చు, నెగటివ్ వాక్కులు వినిపించవచ్చు. వాటిని కూడా వదిలేయాలి. వీటన్నిటినీ వదిలేస్తే మొట్టమొదటిసారి ఆకాశతత్వంలోంచి, ఆకాశతత్వం అంటే ఏంటి? విశుద్ధి చక్రం, మూలాధార చక్రం పృథ్వీతత్వం, స్వాధిష్టాన చక్రం జలతత్వం, మణిపూరక చక్రం అగ్నితత్వం, అనాహత చక్రం వాయుతత్వం, వాయుతత్వం పైన విశుద్ధి ఆకాశతత్వం. మనకున్న 5 కోశాలే. ఈ 5 కోశాలను దాటితే వచ్చేటటువంటి మనస్సు ద్వారా ఆకాశం ఏర్పడుతుంది. ఆ రహస్యాన్ని కనుక మీరు పట్టుకోగలిగితే ఆ క్షణంలోనే మనస్సు ద్వారా ఆకాశం ఏర్పడుతుంది తప్ప మీరు ఆకాశంలో లేరు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సీత అంటే అది అర్థం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ మాటల యొక్క పొందిక. వాక్ ద్వారా ఆకాశాన్ని ఎలాగో చెప్పలేము, శూన్యాన్ని ఎలా చెప్తాను, కానీ చెప్తున్నది ఏదో అర్థం చేసుకోండి. అనంతమైనటువంటి ఆకాశం మన చుట్టూరా ఉంది కదా. ఎంత పెద్ద ఆకాశం ఉంది! ఇక్కడి నుంచి మీరు నక్షత్ర మండలాలు కనుక చూసుకుంటే, లైట్ యొక్క వేగంతో వెళ్ళటం మొదలెడితే, కాంతి యొక్క వేగం ఎంతో తెలుసు కదా మీకు, 1,86,354 మైళ్ళు. ఇలా అన్నారు. ఎంత దూరం వెళ్ళిపోతారు? సుమారు 2 లక్షలు. క్యాలిక్యులేషన్ కోసం చెప్తున్నాను. కరెక్ట్ గా చెప్పాలి అంటే 1,86,000 మైళ్ళు. రెండోసారి ఇలా అన్నారు. ఇలాగా ఓ సంవత్సరం పాటు మీరు అంటూ కూర్చున్నారు అనుకోండి, ఇంకే పని చేయకుండా. ఎంత దూరం వెళ్తారు మీరు? దాన్ని ఒక కాంతి సంవత్సరము అంటారు. 1 లైట్ ఇయర్. చిటికలు వేస్తూ ఉన్నారు. ఎంతసేపు వేస్తున్నారు మీరు? 1 సంవత్సరం పాటు వేస్తాం. మంచిగా తాగలేదు, ఏం నిద్రపోలేదు అనుకుందాం మనం. ఎంత దూరం వెళ్ళిపోతారు మీరు? అంత దూరంలో ఉన్నటువంటి ఏదైనా ఒక గ్రహం కానీ ఒక నక్షత్రం కానీ ఉంటే దాన్ని మన నుంచి అది 1 కాంతి సంవత్సర దూరంలో ఉంది అన్నారు. అలాంటివి కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి గెలాక్సీస్ ని సైంటిస్టులు పట్టుకున్నారు. ఎక్కడుంది ఇవంతా? ఆకాశంలో ఉంది. పరమాణువులోకి వెళ్ళిపోయారనుకోండి, కేంద్రకంలోకి వెళ్ళిపోయారనుకోండి, అక్కడ 128 కణాలు పట్టుకుని, ఇంకా ఎన్ని కణాలు ఉన్నాయో తెలియదని వాళ్ళు బుర్రబజు పట్టు కూర్చున్నారు సైంటిస్టులు. 128 కణాలు పేర్లు నేను చెప్పలేను, ఫిజికల్ కెమిస్ట్రీ చదివినా. మళ్ళా నేను పుస్తకం తీసి ఈ కణం పేరిది, ఈ కణం పేరిది అని చెప్పాలి. ఇది కూడా ఎక్కడుంది? ఆకాశంలోనే ఉంది. కానీ ఈ అనంతమైనటువంటి ఆకాశం అంతా కూడా మీ ఒక్కరి మనస్సులోనే ఉంది. మీ మనస్సు దీన్ని సృష్టిస్తోంది అన్నది తెలుసుకోవటమే సీతను గుర్తించటం. కేవలం మీ మనస్సు వల్ల ఈ స్పేస్ ఏర్పడుతుంది తప్ప, మీ మనస్సు వల్ల ఈ కాలం ఏర్పడుతుంది తప్ప, మనస్సే లేకపోతే కాలము లేదు, జాగా కూడా లేదు. మీరు అనుకుంటున్నారు జాగా ఉందని. మరి ఏముందో జాగా బదులు, స్పేస్ బదులు తెలుసుకోవాలి అంటే ఆజ్ఞాచక్ర స్థాయికి వెళ్ళగలగాలి మనం. అందుకోసమే మనం ఎక్కువ సాధనలు ఇక్కడ ఉంచుకోమంటాం. భ్రుకుటి. పైథాగరస్ థీరం పేరు విన్నారా ఎప్పుడైనా మీరు? పైథాగరస్ థీరం తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. 10వ క్లాస్ మ్యాథమెటిక్స్ లో వచ్చేస్తుంది కదా. పైథాగరస్ థీరం ఆజ్ఞాచక్ర జాగరణకి సంబంధించింది. కానీ అది అని చాలా మంది తెలియదు. చాలా ఇంపార్టెంట్ థీరం అంటాం. థీరం చూస్తే ఏం లేదు అక్కడ. ఏముంటుంది అక్కడ? ఒక త్రిభుజం ఉంటుంది. ఈ త్రిభుజం మీద ఇంకో 3 గీతలు గీస్తాం. ఈ గీత మీద ఇంకో 3 గీతలు, ఈ గీత మీద ఇంకో 3 గీతలు. ఇది కలిపితే అది అన్నాడు. సరే, మ్యాథమెటికల్ గా అది కరెక్టే, జామెట్రికల్ గా కరెక్టే, దాని గురించి మనం చర్చించక్కర్లేదు. కానీ మీలో కొంచెం అభిరుచి ఉంటే, మీరు మర్చిపోయినటువంటి ఆ పైథాగరస్ థీరంని గుర్తు చేసుకుంటే మొత్తం ఆజ్ఞాచక్ర జాగరణ అందులో కనిపిస్తుంది మీకు. అది ఎలా కనిపిస్తుంది అన్నది ఇప్పుడు సబ్జెక్ట్ విషయం కాదు. కానీ సీతని మనం వెతుక్కోవాలి అనుకుంటే, ఆజ్ఞాచక్రం వరకు మనం వెళ్ళాలి అనుకుంటే,
మొట్టమొదట మనం నిష్పాపులం అవ్వాలి. అసలు మన ద్వారా పాపకార్యం ఏది జరగకూడదు. పాపం అంటే ఇక్కడ మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. పాపం పుణ్యం ఎవ్వడు చెప్పలేడు, ఏది పాపం ఏది పుణ్యం. గహన పండితులు కూడా చాలా దీన్ని డీప్గా అర్థం చేసుకుని కన్ఫ్యూజ్ అయిపోయి చెప్పలేరు. ఎవరు చెప్పగలరు? పరిణామ క్రమాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, పరిణామ క్రమంలో మీరు ఉన్నటువంటి బిందువు దగ్గర నుంచి అక్కడ మీరు ఏం చేయాలి అన్న నిర్ణయించుకోగలం. కానీ దానికంటే ముందు మీరు నిర్ణయించుకోలేము. ఆ జ్ఞానమే ఆజ్ఞాచక్రము. ఎవరి ఆజ్ఞ? పరిణామ క్రమంలో మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది ఎవరి ఆజ్ఞ ద్వారా మీరు రాగలిగారు? ఎవరు ఒప్పుకుంటే మీరు రాగలిగారు ఈ స్థితి వరకు, ఈ మానవ శరీరం ధరించడం వరకు? ప్రకృతి ఒప్పుకుంది గనక. ప్రకృతే కదా మిమ్మల్ని నెట్టుకుంటూ వచ్చింది. ఆ పరిస్థితులు కల్పించి, ఈ పరిస్థితులు కల్పించి. అంచేత మొట్టమొదటి మీరు దేనికి లొంగాలి? ప్రకృతికి లొంగాలి, మొదటి ఆజ్ఞ. తర్వాత మీరు దేనికి అవ్వాలి? ప్రకృతికి లొంగిపోయాక ప్రకృతి మిమ్మల్ని అలా ఎందుకు లొంగమంటోందో తెలుసుకోవాలి మీరు. అంటే ప్రకృతి అప్పుడు మీకు ఏమవుతుంది? గురువు అవుతుంది. ఈ రెండు సంఘటనలు జరిగిన తర్వాత మీరే ప్రకృతికి అధిపతి అవ్వాలి. మూడో సంఘటన. ఆ మూడో సంఘటన జరిగినప్పుడు పరిస్థితులన్నీ మీ ఆజ్ఞ ప్రకారం జరుగుతాయి తప్ప ఇతరుల ఆజ్ఞ ప్రకారం జరగదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏ గవర్నమెంట్, ఏ చీఫ్ మినిస్టరు, ఏ మినిస్టరు ఏ ఆర్డర్ ఇచ్చినా కూడా ఎవడి పేరు మీద ఇస్తాడు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఇస్తాడు. అతని పేరు మీదే అంతా నడుస్తూ ఉంటుంది. చివరికి మీ యొక్క పేరు మీదే ఈ సృష్టి అంతా నడవటం మొదలెడుతుంది. ఆ ఆజ్ఞాచక్ర జాలన యొక్క స్థితి, మనస్సు యొక్క అంతరాళాలలోకి వెళ్ళగలిగేటటువంటి స్థితి ఇంకాస్త జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే అగ్ని తత్వములో ప్రవేశించగలిగేటటువంటి స్థితి. యజ్ఞ విధానంలో మనం చేసేటటువంటి యజ్ఞంలో మనం మామూలుగా భౌతికంగా యజ్ఞం చేసేస్తున్నాం. కానీ ఆ యజ్ఞము ద్వారా అగ్ని లోపలికి మీరు ఎలా ప్రవేశిస్తారు? అంచేతే సీత చివరికి ఎక్కడికి వెళ్తుంది? అగ్ని ప్రవేశం చేస్తుంది. ఎంత న్యాయం పాపం! రాముడు అంతగా చేస్తాడా? సాధనలో జరగాల్సిన పరిస్థితి మీరేం చేస్తారు? అది అలా జరగాల్సిందే. సాధనలో మనం తప్పించుకునేది లేదు. మనం కూడా ఆ నిష్పాప స్థితి, దాని తర్వాత ఏ స్థితి? సిద్ధస్థితి, దాని తర్వాత ఋషి స్థితి. ఈ మూడు స్థితులకి అగ్ని మార్గం ద్వారానే వెళ్ళగలుగుతాం. దాన్నే పంచాగ్ని విద్య అంటాం మనం. వీలవుతే ఈ నవరాత్రిలో ఆ పంచాగ్ని విద్యలోని మూడు విద్యలు, కాలాగ్ని, ప్రాణాగ్ని, యోగాగ్ని గురించి మనం నేర్చుకున్నాం. ఆ యజ్ఞ విధానం గురించి, ఆ అగ్ని విధానం గురించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నిష్పాప సిద్ధ ఋషులకు నమస్కరించి వినయపూర్వకముగా సీత ఎక్కడున్నదో తెలుసుకొనండి. సన్నిర్జిత్య పురీం లంకాం శ్రేష్టాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమ. కపిశ్రేష్ఠుడైనటువంటి మహాతేజస్వి హనుమంతుడు తన పరాక్రమముతో కామరూపిణి అయినటువంటి లంకను గెలిచాడు. కామరూపిణి కోరికలు. మనం అంతా ఏ పని చేసినా కోరికలతోనే కదా చేస్తాం. అంటే సాధనలో నెల రోజులు బట్టి నిరంతరం మీకు చెప్తోంది ఏంటి? అసలు ఏ కోరిక వద్దు. ఆ కోరికల్ని వదిలేయటమే లంకాపురిని గెలవటం. కానీ హనుమంతుడు ఆ కోరికల నగరంలో లంకాపురిని, లంకా రాక్షసిని గెలవటానికి ముందు 3 ప్రయత్నాలు చేశాడు. ఏంటా 3 ప్రయత్నాలు? మొదటి ప్రయత్నం ఏమిటి? ఎగిరాడు. ఎగిరే ముందు అతనికి అనుమానం వచ్చింది. అసలు ఆడుకుంటున్నట్ట కొండ మీద. మిగతా సీనియర్ వానర లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూర్చుని మీటింగ్ వేసుకున్నారట ఎలా దాటాలి సముద్రాన్ని. ఒకడు చెప్పాడు, నేను ఇంత దూరం వెళ్ళగలను, నేను అంత దూరం వెళ్ళగలను. జాంబవంతుడు మాత్రం ఒక మాట అన్నాడు, నేను దాటేతో ఒకటి దాటేస్తాను కానీ మళ్ళీ వెనక్కి రాగలనో లేదో నాకు తెలియదు అని. సరే అందరూ కూర్చున్నారు. కూర్చున్నాక వాళ్ళకి గుర్తొచ్చింది హనుమంతుడు ఉన్నాడు కదా అని. ఉంటే ఎక్కడున్నాడు? అసలు మీటింగ్కి ఎవరు పిలవలే హనుమంతుడిని. మీటింగ్లో లేడు, బయట ఎక్కడో ఆడుకుంటున్నట్ట కొండలు చెట్లు అవి ఎక్కుతూ. రమ్మన్నారు, పెద్దలు పిలిచారు కదా అని వెళ్ళాడు చేతులు కట్టుకుని. నువ్వు సముద్రం దాటాలన్నారు.
నా వల్లే అవుతుంది అన్నాడు. మీ వల్లే కానప్పుడు మహామౌలు లీడర్స్ అది నా వల్లే అవుతుందంటే వాడికి చెప్పాడప్పుడు మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది అని. సాధనాసే సిద్ధి. గురువు గారు ఎప్పుడు నిరంతరము ఆయన నోటి మీద ఉండేటటువంటి మాట ఏంటి అంటే సాధన వల్ల సిద్ధి లభిస్తుంది. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. మీరు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనము ఆ స్థితికి వెళ్ళగలము అనేటటువంటి శ్రద్ధ. రెండోది ఏముండాలి? విశ్వాసము. దాంతో మొదలెట్టాడు హనుమంతుడు. ఎగిరాడు. ఎగరగానే ముందు ఒకడు అడ్డొచ్చాడు. ఎవడొడ్డొచ్చాడు? మైనాకుడు. మైనాకుడు ఎవరు? ఇది వరకు పర్వతాలకి రెక్కలుండేవి. ఆధ్యాత్మిక జగత్తులో దీని అంతరార్థం తర్వాత అర్థం చేసుకుందాం. ముందు మనం గాయత్రి రామాయణం పూర్తి చేసేద్దాం. ఇదివరకు పర్వతాలకి రెక్కలుండేవి. అంచేత ఏమయ్యేవి? ఎగిరి పెద్ద విశాలమైనటువంటి పర్వతం ఉందనుకోండి, ఓ వింధ్యాచల పర్వతం ఏదో, అది ఎగిరి వచ్చి గుంటూరు మీద పడింది. ఏమవుతుంది? స్మాష్. గుంటూరు మొత్తం. గుంటూరు కంటే ఎక్కువ విశాలంగా ఉంటుంది కదా దాని ఆవరణ. ఇంద్రుడికి వెళ్ళి మొరపెట్టుకున్నారు ప్రజలు. వజ్రాయుధం పట్టుకు పరిగెట్టాడు. రెక్కలు ఉన్నవి కదా, ఇవి పరిగెట్టాయి. కానీ ఇంద్రుడు స్పీడ్ ముందు అవేం ఆగుతాయి? టపా 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 కొట్టగలిగిన కొట్టాడు రెక్కలు. ఎక్కడ పర్వతాలు అక్కడ స్థిరంగా కూలబడిపోయాయి. మైనాకుడు కూడా పాపం ఎగురుతున్నాడు. ఇంద్రుడు వెంటబడ్డాడు. వాయుదేవుడు సహాయం చేశాడు. అంటే స్పీడ్ పెంచాడు. గాలివాటం పెంచితే ఇంకా తొందరగా వెళ్ళిపోయి చివరికి సముద్రంలో దాక్కున్నాడు. అది కృతజ్ఞత. అప్పుడెప్పుడో నీ తండ్రి నాకు సహాయం చేశాడు, నువ్వు రామకార్యానికి బయలుదేరుతున్నావు కదా, కొంచెం నా దగ్గర రెస్ట్ పుచ్చుకుని బయలుదేరు. ఇంకా మొదలెట్లే ఎగరటం. ఇంకా మనం మొదలెట్టం, మేము రాయటం, మాస్టారు కాఫీ తాగుతారా? నాకు భలే ఆనందం వేస్తుంది. అప్పుడే పెన్ను కాగితం అది తీసి కూర్చుని నేను మొదలెట్టబోతూ ఉంటాను. మైనాకుడు వచ్చేస్తాడు. ఎందుకు మాస్టర్ మీరు చాలా అలసిపోతారు కనుక. ఉట్టిన నవ్వుతారని చెప్తున్నాను. మీరు కాఫీ ఇవ్వటం మానేస్తారేమో. ఇవ్వండి, చాలా అవసరం నాకు. కానీ చెప్పటానికి చెప్తున్నా ఉదాహరణ, మైనాకుడు ఎలా వస్తాడని. సాధన మొదలెట్టినప్పుడు మనలో ఉన్నటువంటి సంస్కారాలు, సాధన మనం దేని ఆధారంగా మొదలెడుతున్నామో గుర్తుంచుకోండి. శ్వాస. శ్వాస అంటే వాయువు. మనం అందరం ఎవరి వల్ల జీవించి ఉన్నాం? శ్వాస వల్లే కదా, వాయువు వల్లే కదా. అంచేత హనుమంతుడు ఒక్కడే వాయుపుత్రుడు కాదు, మనము కూడా వాయుపుత్రులమే. మనకి కూడా హనుమంతుడిలాగే మనం ఈ సాధనలు చేయగలం అనేటటువంటి నమ్మకం లేదు. గురువులు వాళ్ళు కూడా నిరంతరం చెప్పేది ఏంటి? మీరందరూ సాధన కోసమే పుట్టారు. మానవ శరీరం మీకు ఇవ్వబడిందే సాధన కోసం తప్ప ఈ పిచ్చి పనులన్నీ చేసుకోవటానికి కాదు అని నిరంతరం వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఏ కొద్ది మందో విని ఎగరటాన్ని మొదలెడతారు. ఎగరటం మొదలెట్టగానే కాఫీ వస్తుంది. కాఫీ అయిపోగానే టిఫిన్ వస్తుంది. టిఫిన్ అయిపోగానే టీవీలో అన్వేషిత వస్తుంది. ఏం చేసేది? మా తప్పేం కాదు అది. ఇంకా అన్వేషిత సిరీస్ వస్తున్నప్పుడు ఇంకేం చేస్తాయి? ఇవంతా ఏంటి? సంస్కారాలు. ఇదివరకు మనం ఏర్చుకున్నటువంటి కర్మబంధాలు, ఇదివరకు మనం ఏర్పరచుకున్నటువంటి రుచులు. అసలు కాఫీయే తాగం, గొడవ లేదు కాబట్టి కాఫీ ఇవ్వడు. టిఫినే తినం, పళ్ళు ఇస్తారు. పళ్ళు ఎంతగాని ఇస్తారు? పళ్ళు ఎవరు ఇవ్వటం నేను చూడలే ఇంతవరకు. ఇప్పుడు ఇవ్వటం మొదలెడతారేమో. దయచేసి పళ్ళు ఇవ్వకండి, నాకు కాఫీయే ఇష్టం. సరే, మైనాకుడు ఇదివరకు ఉన్నటువంటి సంస్కారాలు నిద్రలేస్తాయి. ఇదివరకు మీరు చేసినటువంటి కోపాలు కానీ, ఇదివరకు మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు కానీ, ఇదివరకు మీలో ఉన్నటువంటి అనేక అంటే ఏంటి? ఆధ్యాత్మిక స్థితిలో సాధన మొదలెట్టగానే మొట్టమొదటి మైనాకుడు అడ్డు తగులుతాడు. మీ ప్రీవియస్ సంస్కారాలు. కానీ అవి మంచి కోసమే పాపం. నెక్స్ట్ ఎవరడ్డు తగిలేరు? సురస. ఇది కూడా మంచిదే. ఎంత ఎక్కువ సిద్ధి మీకు వస్తే మీరు అంత చిన్నవాళ్ళు అవ్వాలి. హనుమంతుడు చేసింది ఏంటి? సురస నోరు తెరిచింది. ముందు హనుమంతుడు ఏం చేశాడు? ఇంకా ఎదిగాడు. అంటే 2 రూపాయల సిద్ధి వచ్చింది అనుకోండి, అలా పోల్చలేను నేను, ఉదాహరణ చెప్తున్నా. అంటే అప్పుడు మీకేమనిపిస్తుంది? 8 రూపాయల సిద్ధి కావాలనిపిస్తుంది. 8 రూపాయల సిద్ధి వస్తే సరే 1,00,000 రూపాయలు, మళ్ళీ మధ్యన అంతెందుకు, డైరెక్ట్ జంప్ చేద్దాం. 1,00,000 రూపాయల సిద్ధి వస్తే 1,00,00,000 రూపాయల సిద్ధి కావాలనిపిస్తుంది. అని రాముడి కార్యము. సీతని వెతకటం. ఆజ్ఞాచక్రంలోకి మీరు ప్రవేశించాలి అంటే
ఈ సిద్ధులు ఏం పనిచేయవు మీకు. మీరేమైపోవాలి? దోమలాగా అయిపోవాలి. దోమలాగా అయిపోయి సిద్ధుల్ని వదిలేస్తావా? సిద్ధుల్లోకి ప్రవేశిస్తావా? సురసని వదిలేలే, నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. తెలుసు కదా. అలాగే సిద్ధుల్ని వదులుకోక్కర్లే, మీరు సిద్ధుల్ని మీ దగ్గర ఉంచుకోండి. ఎప్పుడైనా అవసరం వస్తే ఇంకోళ్ళ కోసం, మీకోసం మాత్రం ఎప్పుడు సిద్ధుల్ని ఉపయోగించుకోకండి. చాలా ప్రమాదం మీకోసం మీరు సిద్ధుల్ని ఉపయోగించుకుంటే. ఇంతవరకు ఏ ఆధ్యాత్మికమైనటువంటి యోగి అయినా సరే, వెంకయ్య స్వామి అనేక రోగాల్ని నయం చేశాడు, అనుమానం లేదు కదా మనకి. కానీ ఆయనకి కాళ్ళు పడిపోతే మందు వేసుకోమని చెప్తే ఏమన్నాడు ఆయన? ఆవును కొట్టాను. ఎప్పుడు కొట్టాడో, ఏ జన్మలో కొట్టాడో, ఆవును కొట్టాను నేను, అనుభవించాల్సిందే, ఎందుకు మందు అన్నాడు. రామకృష్ణ పరమహంస క్యాన్సర్ వచ్చింది, రమణ మహర్షి క్యాన్సర్ వచ్చింది. ఏం చేశారు వాళ్ళు? ఏం మాట్లాడలే. మనం అంత దూరం ఎదగక్కర్లే. ప్రకృతి మన ఎక్కడుంచిందో ఆ కష్ట సుఖాన్ని ఆనందంగా అనుభవిస్తే మీరు కూడా ఆ స్థితిలో ఉన్నట్టే. మీ యొక్క శక్తి సామర్థ్యాలు భౌతిక సుఖాల కోసం ఉపయోగించుకోకండి, సాధనకు ఉపయోగించుకోండి. సురసని మీరు గెలిచినట్టే. స్మాల్ టెక్నిక్స్, పెద్ద పెద్ద దూరాలు వెళ్ళిపోక్కర్లే. చిన్న చిన్న పనులలో, చిన్న చిన్న సాధన విధానాలతో మీరు కూడా సురసని గెలవచ్చు. సురస అంటే ఇంకో అర్థం కూడా ఉంది కదా, ఆనందం ఇచ్చేటటువంటి రసం. మీకు ఏది ఆనందాన్ని ఇస్తుందో దాన్ని వదిలేసుకోండి. చాలా మంది కాశీకి వెళ్తారు, కాకరకాయ వదిలేస్తారు. కాశీలో కాకరకాయ వదిలేసాం సార్, వాడికి అసలు కాకరకాయ ఇష్టం లేదు. అసలు మామూలుగా ఇంట్లో చేస్తే కొంచెమైనా తినాల్సి వస్తుంది. కాశీలో వదిలేస్తే సురసను వదిలేయండి. మీకు ఏది చాలా ఇష్టమో దాన్ని వదిలేయండి. అస్వాద వ్రతానికి స్టార్టింగ్ పాయింట్ అన్నమాట అది. కాశీలో అలాంటి పుణ్యక్షేత్రాల్లో వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైన దాన్ని ఎందుకు వదిలేయమంటామంటే, మిల్లిమిల్లిగా మీరు సురస దేవతా శక్తి, అది దేవతలందరూ కలిసి పంపిస్తారు. దాన్ని మీరేం అవరోధం అనుకోకండి. సహజంగా సాధన చేస్తున్నప్పుడు వస్తున్నటువంటి శక్తులే. ఇది దాటాడు. సముద్రములో సింహిక అనేటటువంటి ఒక రాక్షసు ఉంది. ఆ రాక్షసు యొక్క సామర్థ్యం ఏంటి తెలుసా మీకు? మన రామాయణం కూడా పూర్తిగా చదవాలి. నీడను పట్టుకు లాగేస్తుంది. ఈయన పాప సముద్రం మీద నుంచి ఎగురుకుంటూ పోతున్నాడు, కానీ నీడ సముద్ర జలంలో పడుతున్న ఆ నీడను పట్టింది, కిందకి లాగేసింది. సాధకుడు తన నీడను చూసి కూడా జాగ్రత్త పడాలి. అంత జాగ్రత్తగా ఉండాలి, అంత అప్రమత్తతో ఉండాలి. నీ నీడ ఎక్కడ పడుతోంది, నువ్వు కాదు ఎక్కడికి వెళ్తున్నావు అని. నువ్వు మంచి మార్గంలోనే వెళ్తూ ఉండొచ్చు, కానీ ఆ పక్కనే కుమార్గం ఉండొచ్చు, నీ నీడ దాని మీద పడుతూ ఉండొచ్చు. చాలా ప్రమాదం. ఎప్పుడో అప్పుడు అది మిమ్మల్ని లాగేస్తుంది. నేను సిగరెట్లు ఏం తాగటం లేదు కదా, నేనేం తాగుడు తాగటం లేదు కదా, మా స్నేహితులేగా తాగుడు తాగుతున్నారు, సిగరెట్లు కాలుస్తున్నారు అని మీరు పక్కనే ఉన్నారు. మీ నీడ ఎక్కడ పడింది? ఈ వ్యసన పరుల మీద పడింది. చివరికి ఖచ్చితంగా ఏమవుతారు మీరు? వాళ్ళని మీరు మంచివాళ్ళు ఎలాగో చేయలేరు, కానీ మీరు ఖచ్చితంగా ఎప్పుడప్పుడు అలవాటుకి, ఆ సింహకి బారిస అయిపోతారు. మీ నీడను కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. సాధకుడి యొక్క నీడ, అందుకే మడి అన్నాం మనం. మడి అంటలో అంతరార్థం అది. మడి అంటే ముట్టుకోకూడదు, మైలపడిపోతారని ఏం కాదు. అంత అప్రమత్తతతో జీవించకపోతే ఎక్కడో అక్కడ తప్పుటడుగు పడుతుంది మనకి తెలియకుండానే. దాన్ని కూడా దాటాక లంకని జయించాడు. అంతకంటే ముందు లంకని జయించలేదు. ఇంచేత లంకని జయించటం అంటే సీత దగ్గరికి వెళ్ళిపోవటమే, అంతే కదా, ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశించేయటమే. అంచేత ఆజ్ఞాచక్ర సాధనలో ఈ 3 గ్రంథులు చాలా ఇంపార్టెంట్. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి అని పేరు పెడతాం మనం దీన్నే మైనాకుడు, సురస, సింహిక అని కూడా ఉండొచ్చు. కానీ అంతవరకు వచ్చినా కూడా లంక కొంప ముంచుతుంది. లంక అంటే తెలుసు కదా, సూర్యలంక, ఆలంక అంటాం. లంక అంటే ఐలాండే. శ్రీలంక కూడా ఒక ఐలాండే. ఈ విశాలమైనటువంటి అనంత విశ్వంలో ఈ మానవ శరీరం కూడా ఒక లంకే. మీరు అన్నిటినీ వదులుకోగలుగుతారు, కానీ శరీరం నేను అన్న భావన మాత్రం వదులుకోలేము. ఎంతైనా చెప్పండి, ఎన్ని రకాలైనా మనం చెప్పుకుందాం, ఎన్ని రకాలైన స్పీచ్లు ఇచ్చేసుకోవచ్చు, ఎన్ని రకాలైన హైట్స్ ఆఫ్ ఫిలాసఫీ, అద్వైత వేదాంత పరంలో అంత ఆత్మ, అంత ఆత్మ.
ఏమీ లేదు, ఇంకా అంతా బ్రహ్మ, ఇదంతా మాయ. కానీ ఈ శరీరము నేను అనేటటువంటి భ్రాంతి పోదు. దాన్ని కూడా గెలవగలగాలి, అప్పుడు కానీ సీతాదేవి యొక్క దర్శనం అవ్వదు. అంచేత లంకని చంపడు, లంకని కంట్రోల్ చేస్తాడు. దేంతో కంట్రోల్ చేస్తాడో తెలుసా? ఎలా లంకని ఓడిస్తాడు? లంకని అంటే అర్థమైంది కదా మాటలు. ఆ లంకిని, ఆ లంకా నగరాన్ని పరిపాలించే, అంటే ఈ శరీరాన్ని పరిపాలించేటటువంటి ఒక విశేష చేతనత్వం ఉంది. అది ఆత్మ కాదు, అది ఆత్మే దీన్ని పరిపాలిస్తూ ఉంటే ఇంకా కావాల్సిందే ఉంది, లొంగిపోయినట్టేగా ఆత్మకి. ఆత్మ పరిపాలించటం లేదు ఈ శరీరాన్ని, లంక పరిపాలిస్తుంది, లంకిని పరిపాలిస్తుంది. ఈ శరీరానికి ఒక విశేషమైనటువంటి స్వయం ప్రతిపత్తి కూడా ఉంది. ఎలా స్వయం ప్రతిపత్తి ఉంది అంటే, ఓ పని మనిషిని పెట్టుకున్నాం మనం. పని మనిషిని ఎందుకు పెట్టుకుంటాం మనం? మన ఇంట్లో మనం చెప్పిన పని చేయటానికి. చేస్తుంది, ఓకే, కానీ దానికి కూడా ఒక విశేషమైనటువంటి వ్యక్తిత్వం ఉంది కదా. అలాగే ఆత్మ ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటోంది. ఈ శరీరాన్ని కాదు, ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అన్నమయ కోశం నుంచి 5వది ఇది. వీటి ప్రతి దానికి కూడా దాని యొక్క స్వయం ప్రతిపత్తి ఉంది. వాటిని గెలవటానికి రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా ఇచ్చాడు, సాధనాత్మకమైనటువంటిది. హోంవర్క్ లాగా వదిలేస్తానది. లంకని హనుమంతుడు ఎలా గెలిచాడు? చంపడు, స్త్రీవి కదా అని వదిలేశానంటాడు. స్త్రీ అంటే స్త్రీని ఎందుకు వదిలేశాడు? స్త్రీ కదా అని. మన ఆధ్యాత్మిక జగత్తులో స్త్రీ అంటే ప్రకృతి, ఉన్నది పురుషుడు ఒకడే. ప్రకృతిని మనం ఏం చేయలేము. మ్యాటర్ కెనాట్ బి క్రియేటెడ్, నాట్ డిస్ట్రాయిడ్. పదార్థాన్ని సృష్టింపజేయలేము, నశింపజేయలేము. నువ్వేం చంపుతావు? చంపాలన్నా చంపలేడు. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్, నాట్ డిస్ట్రాయిడ్. శక్తి కూడా అంతే, శక్తిని ఉత్పాదన చేయలేము, నశింపజేయలేము. అందువల్ల వదిలేశాడు, లేకపోతే చంపేసి ఉండేవాడేమో. సరే, సన్నిధిత్య పురీం లంకాం శ్రేష్టాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమ. ఇంకొక 3 శ్లోకాలు ఉన్నాయి, పూర్తి చేసేద్దామా ఆపేద్దామా? పూర్తి చేసేద్దాం, అయిపోతుంది. కానీ మన కండిషన్ మీకు చెప్పాను కదా, మీరు టైం చూసుకోండి. ఎవరి టైం వాళ్ళు అయిపోతే ఆ బాధ్యతల్ని, ఇంట్లో వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ధన్యా దేవా సగంధర్వా సిద్ధాశ్చయే మహర్షయ మమ పశ్యంతి ఏ వీరం రామం రాజీవలోచనం. సాధకుడు ఏ స్థితికి వచ్చాడు? ఇక్కడికి ఆజ్ఞాచక్రములోకి ప్రవేశించాడు. ఆజ్ఞాచక్రానికి మనం ఇంకో పేరు చెప్పుకున్నాం, శాంభవి సాధనలో. 3వ నేత్రం అంటే ఏం నేత్రం అన్నాం? జ్ఞాన నేత్రం. ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు. దివ్యచక్షువులు. దివ్యచక్షువులు ఎప్పుడైతే తెరుచుకుంటాయో ఏం కనిపిస్తుంది మనకి? విశ్వరూపం కనిపిస్తుంది, అంతే కదా. ఆజ్ఞాచక్రం జాగరణ జరిగితే విశ్వరూపం కనిపిస్తుంది. ఆ విశ్వరూపం ఎలా కనిపించిందో ఇప్పుడు చెప్తున్నాడు. ధన్యా దేవా సగంధర్వా సిద్ధాశ్చయే మహర్షయ మమ పశ్యంతి ఏ వీరం రామం రాజీవలోచనం. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, ఋషిగణులు ధన్యులు. ఇందువల్ల వాళ్ళు రాజీవలోచనుడైనటువంటి రాముణ్ణి చూస్తున్నారు. పైకి అర్థం చాలా సింపుల్ గానే ఉంది కదా, దాంట్లో మనకి విశేషమైనటువంటి గందరగోళం ఏం లేదు. ఏమని చెప్తున్నాడు? దేవతలు విశ్వరూపాన్ని చూడగలరు, గంధర్వులు విశ్వరూపాన్ని చూడగలరు, సిద్ధపురుషులు విశ్వరూపాన్ని చూడగలరు, ఋషిగణులు కూడా విశ్వరూపాన్ని చూడగలరు. వాళ్ళందరూ ధన్యులు. ఇందువల్ల వాళ్ళు ధన్యులు, విశ్వరూపం కలిగినటువంటి, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ అంతర్యామి అయినటువంటి ఆత్మారాముణ్ణి వాళ్ళు దర్శించగలుగుతున్నారు. అందువల్ల మనం ఏం చేయాలి? దేవతా ఉపాసన అయినా చేయాలి. దేవతా ఉపాసన అంటే ఏంటి? దేవత దగ్గర కూర్చోవటం. ఉపాసన అనేది ఆ చిన్న రహస్యం మీరు కనుక తెలుసుకుంటే, ప్రతి నిత్యము మీ ఉపాసన అడుగడుగుకి ముందుకెళ్తుంది. ఉపాసన అంటే దగ్గర కూర్చోవటం. దగ్గర కూర్చోవటం అంటే నిప్పు దగ్గర కూర్చున్నాం మనం, ఏమవుతుంది? ఆ నిప్పు యొక్క వేడి మీకు తగులుతుంది, మీరు కూడా కొంచెం వేడెక్కుతారు. మీరు కాస్త బయటికి వెళ్ళారనుకోండి, అప్పుడు మిమ్మల్ని ముట్టుకుంటే కాసేపు వరకు ఆ వేడి ఉంటుంది. నిప్పు దగ్గర కూర్చుంటే నిప్పు యొక్క వేడి మీ శరీరంలోకి ఎలా ప్రవేశించిందో, మరి దేవత దగ్గర కూర్చుంటే ఏమవ్వాలి?
ఆ దేవత యొక్క దేవత్వం మీలోకి కొంచెం కొంచెం ప్రవేశించాలి. నిప్పు యొక్క వేడి ఎంతసేపు ఉంటుంది మీ మీద? 5 నిమిషాలు, 2 నిమిషాలు, 10 నిమిషాలు ఉంటుంది, తర్వాత మామూలు అయిపోతుంది. ఓకే. నిరంతరము మీరు నిప్పు దగ్గర కూర్చుంటే ఎప్పుడు వేడిగానే ఉంటారు. నిరంతరము దేవత దగ్గర కూర్చుంటే ఎప్పుడూ ఆ దేవత యొక్క లక్షణాలు మీలోకి ప్రతిబింబించాలి. సాధనలో ఉన్నటువంటి ఆ పాయింట్ అర్థం చేసుకోండి. దేవత ఉపాసన చేశామంటే ఆవిడికి పుష్పాలు ఇచ్చేసాం, నీళ్లు పోసాం, అదంతా కాదు. ఏ దేవతని మీరు ఉపాసన చేస్తున్నారో ఆ దేవతా లక్షణాలు మీలో ప్రతిబింబించాలి. ఎలా ప్రతిబింబించాలి అంటే, రామకృష్ణ పరమహంస అన్ని దేవతల సాధనలు చేశాడు. హనుమత్ సాధన చేస్తున్నప్పుడు 6 అంగుళాల తోక కూడా పెరిగింది ఆయనకి. అంతలాగా ఆయన ఆ శరీరంతో కూడా తాదాత్మ్యం చెందిపోయాడు. ఆ విధమైనటువంటి సాధనతో సాధకుడు సాధన మొదలెడతాడు. గాయత్రీదేవి అను, అగ్నిదేవుడను, వాడికి ఇష్టం, వాడికి ఏ రూపం ఇష్టం అయితే అది. సిద్ధి సాయి అను, సత్యసాయి అను, ఇదేది నచ్చలేదు సంతోషిమా అను, ఏదో ఒక దేవత, ఆ దేవతతో సాధన మొదలెడతాడు. మిల్లిమిల్లిగా ఆ సాధన దగ్గరికి వస్తూ ఉంటే వాడు ఏ స్థితికి ఎక్కుతాడు అంటే గంధర్వ స్థితికి వెళ్తాడు. గంధర్వులు ఏ విద్యలో నిష్ణాతులో తెలుసు కదా మీకు? గంధర్వులు దేంతో పోలుస్తాం మనం? నీలే పాపం, అదేం చేస్తుంది? మన జోలికి రాకుండా ఉంటే చాలు. మన దత్తాత్రేయుని గారిని కలిసించుకో, పిల్లితో పడిపోయే దత్తాత్రేయుడు మనకెందుకు? అప్పుడు మనం ఏం చేయలేము, దాని కర్మ. అంచేత దేవతా ఉపాసనతో మొదలెట్టినటువంటి సాధన మిల్లిమిల్లిగా గంధర్వ లోకం వైపు వెళ్తుంది. మీరు కూడా గంధర్వులు అవుతారు. అడవిలో ఉన్నారు పాండవులు. దుర్యోధనుడికి 3 వచ్చింది. వాళ్ళు కష్టపడుతూ ఉంటే సరిపోదు, వాళ్ళు కష్టపడుతున్నారని కళ్ళతో చూడాలి. అంచేత ఈయన కూడా క్యాంప్ వేసుకెళ్ళాడు. ఎక్కడ వాళ్ళు అడవిలో ఉన్నారు. చిత్రరథుడు అనేటటువంటి అర్జునుడి యొక్క గంధర్వలోక నివాసి అయినటువంటి స్నేహితుడు చితగొట్టి పంపిస్తాడు. అప్పుడు అద్భుతమైనటువంటి డైలాగ్ ఉంది సినిమాలో. ఆ డైలాగ్ మనకు అనవసరం, కానీ దేవతా ఉపాసన చేసి చూడండి, సంభవం కాదు. శ్వాసను గమనించమని చెప్పింది అందుకే మిమ్మల్ని. శ్వాసను గమనిస్తూ ఉన్నారు. దేవతా ఉపాసన మీరు చేస్తూ ఉంటే మిల్లిమిల్లిగా మీరు గంధర్వ లోకానికి వెళ్తారు. గంధర్వ లోకానికి వెళ్ళినటువంటి వ్యక్తే ఎప్పుడో అప్పుడు దేవర్షి స్థాయికి వెళ్ళగలడు. కానీ నారదుడికి కూడా ఒకసారి తన గంధర్వ విద్య మీద చాలా అహంకారం వచ్చేసింది. నా అంత పండితుడు లేదు, నా అలాగా బాగా వీణ వాయించగలడు లేడని. హాయిగా మహతి వీణ వాయించుకుంటూ వెళ్తున్నట్టు ఒకసారి దారిలో 64 స్త్రీలు కళ్ళమ్మట నీళ్లు కారుస్తూ, ఒళ్ళంతా నెత్తురు కారుస్తూ ఎదురయ్యారట. ఋషి మామూలుగా ఋషే, కరుణామూర్తి, అందులో దేవర్షాయ్. ఏం తల్లి మీరు ఎందుకు ఇలాగా కార్చిస్తున్నారు, మీ ఒళ్ళంతా నెత్తురు అంటే మేము మామూలు స్త్రీలం కాదు, మేము రాగరాగుణులము. ఎవడో నారదుట్ట వీణ పట్టుకుని బాధిస్తున్నాడు, రాగాలు ఖూనీ చేసి పెడుతున్నాడు రాగాలన్నిటిని కూడా, మా పరిస్థితి ఇలా అయింది అని. అంచేత మనకు వచ్చినటువంటి నాదం ఎంత, దాని గురించి మనం కంగారు పడక్కర్లే. నారదుడికి కూడా అలాంటి దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, 2-3 పాటలు మనం పాడేసుకోగలిగి, 2-3 రాగాల పేర్లు తెలుసుకుని మనం కూడా నాదోపాసన చేయగలమేమో అనే భ్రమలో పడతామేమో. నాదోపాసన మనం చెయ్యం. రూల్స్ చెప్తున్నాడు అక్కడ. దేవతా ఉపాసన మీరు చేస్తూ ఉంటూ ఎప్పుడో అప్పుడు మీకు గంధర్వలోకంతో సామీప్యం ఏర్పడుతుంది. గంధర్వలోకంతో సామీప్యం అయిపోయాక ఏమవుతుంది, ఆ నాద విద్యలో మీకు సిద్ధి లభిస్తుంది. దేవతలు, గంధర్వులు, సిద్ధ పురుషులు. ఆ సిద్ధ పురుషుల స్థాయి నుంచి ఋషి స్థాయికి ఎదగాలి. అంటే మన భారతీయ ఋషులు ఏ స్థాయిలో ఉండి వేదాలు మనకు అందించే ఋషులు, మహర్షులు అనే చెప్పటంలో కేటగిరీ, అంటే అందరినీ కలిపి జనరలైజ్ స్టేట్మెంట్ లో చెప్పిస్తున్నాడు. అంచేత సాధన విధానం మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సాధన యొక్క 4 స్థితులు. మొదటిది దేవతా ఉపాసన, రెండవది గాంధర్వ ఉపాసన అందం. అది మరి ఏ పేరు పెట్టాలో మనకి తెలియదు, దానికి గాంధర్వ ఉపాసన అందం.
అంటే ఒకటి దేవత యొక్క రూపాన్ని ఉపాసన, గాంధర్వ ఉపాసన అంటే ఏంటి? దేవత యొక్క మంత్రోపాసన. గణపతి రూపాన్ని తీసుకున్నాం, ఆ దేవతని మనం కళ్ళారా చూసాం, మనం వినాయక చవితి నాడు చదువుకున్నాం కదా, దాని లక్షణాలు ఇవి ఇవి ఇవని మిల్లిమిల్లిగా ఆ దేవత యొక్క ఉపాసనా లక్షణాలు మనం తెచ్చుకున్నాం. తర్వాత ఎక్కడికి వెళ్ళాం? మనం వాక్ రూపంలోకి వెళ్ళాం. ఓం గం గణపతియే నమః అనేటటువంటి మంత్ర సాధన, నాద సాధన, వాక్ సాధన. నాదం అంటే అంతే కదా. అది ఎన్ని రకాలైనటువంటి నాదాలలో వెళ్తే ఎన్ని రకాలైనటువంటి సిద్ధులు మీకు ఇస్తుందో మనకి తెలియదు. ప్రతి మంత్రము అనంతమైనటువంటి సిద్ధులు ఇస్తాయని ఋషులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిందంతా కూడా సత్యమైనటువంటి వాక్యే కదా. అంచేత దేవతోపాసన నుంచి మంత్రోపాసన, మంత్రోపాసన వల్ల లభించేటటువంటి సిద్ధి, ఆ సిద్ధులను ఋషి వలె ఉపయోగించాలి. ఋషి వలె ఉపయోగించాలి అంటే ఏం 2 లక్షణాలు ఉండాలని చెప్పాను ఋషి అవటానికి? అయాచక వ్రతము, అపరిగ్రహ వ్రతం. అంటే ఆ సిద్ధులు వాడి కోసం వాడు మాత్రం ఉపయోగించుకోడు, ప్రకృతి వాడి ద్వారా ఆ సిద్ధులు ఉపయోగించుకుంటే ఒప్పుకుంటాడు, వాడేం చేయడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సిద్ధ పురుషులు నిజమైనటువంటి సిద్ధ పురుషులు అవుతే, నిజంగా ఆధ్యాత్మ జ్ఞానంలో ఋషిత్వం వైపు వెళ్తున్నటువంటి సిద్ధ పురుషులు అవుతే వాళ్ళు అడ్డుకోరు. ప్రకృతి, కర్మ, వాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి వ్యక్తులు, వీళ్ళ యొక్క కర్మ అన్నీ కలిసి ఆ సిద్ధిని ఉపయోగించేటటువంటి పరిస్థితి తీసుకొస్తే చాలా మంది నాస్తికులు, నేను అనంతపూర్లో ఉన్నప్పుడు ఎవరు అని వచ్చింది, లంకా చచ్చిపోయిన కొవ్వూరు ఛాలెంజ్ సత్సాయి బాబాతో ఒప్పుకోలేదు ఆయన. ఛాలెంజ్ ఒప్పుకుంటే ఆయన సిద్ధపురుషుడు ఎలా అవుతాడు? అది అర్థం కాదు మీకు. సిద్ధపురుషుడు ఛాలెంజ్ ఎప్పుడూ ఒప్పుకోడు, ఆ సిద్ధివాడు చూపించుకోదలుచుకోడుగా. మరొకటి ఆయన చేస్తున్నవన్నీ సహజంగా ఆ దేశకాల పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులకి వాళ్ళ కర్మానుసారము ఏది పొందవలసి ఉంటుందో ఆయన ద్వారా అది పొందుతారు. కానీ ఆయన ఏమి ఇవ్వడు. ఇస్తే రాక్షసుడు అవుతాడు. రావణాసురుడు ఆ మ్యాజిక్లు చేయగలడుగా. మరి ఆయన్ని మహర్షి అన్నాం కదా. ఋషులందరూ రావణాసురుడు చేసిన మ్యాజిక్లన్నీ చేయగలరు, 3 లోకాలని గెలవగలరు, కానీ వాళ్ళు గెలవలేదు. అర్థమైంది కదా. సిద్ధ పురుషులు అంటే అది. ఆ సిద్ధ పురుషుల నుంచి ఋషిమయ జీవితం వైపు వెళ్ళేటటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ఈ శ్లోకం చెప్తుంది. ఏ స్థాయి తర్వాత ఈ స్థాయి వస్తుంది? ఆజ్ఞాచక్ర జాగరణ తర్వాత, అంటే ఆకాశతత్వాన్ని దాటి మనస్సు యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని మనోమయ కోశంలో ఉన్నటువంటి స్వరూప మనస్సు అంటే దేవతా రూపం నుంచి అరూపా స్థితి, ఋషుల స్థితికి వెళ్ళేటటువంటి సాధన మనం అర్థం చేసుకుంటూ మంగళాభిముఖీ తస్య తదాసీన మహాకపే ఉపతస్తే విశాలాక్షి ప్రేతి హవ్యవాహనం. సీతని చూశాడు ఎవరు? ఆజ్ఞాచక్ర జాగరణ అయిపోయింది. అయిపోగానే ఏం చేశాడు? ఊరుకున్నాడా ఏంటి? అశోకవనాన్ని నాశనం చేసి పెట్టాడు. నాశనం చేస్తే రావణాసురుడు ఊరుకుంటాడా? ఊరుకోలేదు. ఏదో కారణాల వల్ల బంధింపబడి తెచ్చారు. తోక ఉంటుందిగా, అవశేషాలు మిగిలిపోతూ ఉంటాయి. మనం ఎంత సాధన చేసినా, ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నా, ఆధ్యాత్మిక జగత్తులో ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళిపోయినా కూడా ఏదో ఒక తోక మిగిలిపోతుంది. ఆ తోక కూడా కాలిపోవాలి. ఆ తోక కావాలని కాల్చుకోవాలి. లేకపోతే సిద్ధపురుషుడిని ఎవడు కాల్చగలడు? అంచేత హనుమంతుడు స్వయంగా బందీ అవుతాడు. లేకపోతే తను బంధింపబడితే బ్రహ్మాస్త్ర యొక్క ఎఫెక్ట్ అతను ఎప్పుడైతే తాళ్లతో కట్టాడో అప్పుడే పోయిందని చెప్తారు కదా. తను కావాలని బందీ అయ్యాడు. ఆ తోక కూడా మిగులుతుంది, కొంచెం కర్మశేషం మిగిలిపోతుంది. ఇవ్వవలసింది ఏదో ఉంటుంది. సిద్ధపురుషుడు కనుక తన యొక్క సిద్ధుల ద్వారా ఆ రుణానుబంధాల్ని కనుక గబగబగబ తీర్చేసుకుంటే భగ్గుమని మండిపోతుంది తోక. ఆ తోక మండిపోతే ఏం కాలుతుంది? లంక. లంక అంటే ఏం చెప్పాను? మన శరీరమే. మన శరీరంలో ఉన్నటువంటి వాసనలు, మన శరీరంలో ఉన్నటువంటి కుసంస్కారాలు, మన శరీరంలో ఉన్నటువంటి బంగారు తత్వము అంటే మాయ, మోహము, ఇవన్నీ కూడా కాలిపోతాయి. కానీ ఇవన్నీ కాలిపోవాలి అంటే సాధకుడు ఏమీ చేయలేడు. మరి ఎవరు చేయగలడు? ఆ శ్లోకం చూడండి. మంగళాభిముఖీ తస్య తదాసీన మహాకపే ఉపతస్తే విశాలాక్షి ప్రేయతి హవ్యవాహనం. తోక కాల్చేశారు హనుమంతుడిది. గెంతులేస్తున్నాడు.
మరి మంట ఏం చేస్తాడు? గెంతులేస్తున్నాడు. గెంతులేస్తే ఏం చేస్తున్నాడు? చూచి రమ్మంటే కాల్చి వస్తాను అన్నీ అంటిస్తున్నాడు. కావాలని అంటించుకోవాలి సాధకుడు, లేకపోతే ఆ బంధాలు పోవు, మీరు వదులుకోవాలి. అంటిస్తున్నాడు అని సీతాదేవి దగ్గరికి వచ్చి ఆ రాక్షస జాతి స్త్రీలు చెప్పారు. అప్పుడు ఆవిడ ప్రకృతికి విరుద్ధంగా ఒక పని చేసింది. మంగళాభిముఖీ తస్య, హనుమంతుడికి మంగళం కలగాలి, అగ్ని హనుమంతుడిని కాల్చకూడదు. ఆజ్ఞాచక్ర జాగరణ జరిగిన తర్వాత భౌతికమైనటువంటి ఏ పదార్థాలు కూడా వాడిని ఏమీ చేయలేవు. అగ్నే కాదు, అగ్ని ఒక ఉదాహరణగా ఇచ్చారు. భౌతికంలో ఉండేటటువంటి ఏ తత్వం అయినా, పృథ్వీతత్వంలో వచ్చేటటువంటి కత్తులైనా విషాలైనా, జలతత్వంలో వచ్చేటటువంటి బడబాగ్నైనా, లేకపోతే జలతత్వంలో ఉండేటటువంటి ఆ షార్క్స్, తిమింగలాలు, మొసళ్ళు అవైనా, అగ్నితత్వము మంటైనా, వాయువు, ఈ తత్వాలలో ఏ తత్వము కూడా ఆ సీతను దర్శించినటువంటి, సీత యొక్క అనుగ్రహం పొందినటువంటి, ఆజ్ఞాచక్ర జాగరణ పొందినటువంటి, వివేకము పొందినటువంటి సాధకుణ్ణి ఏమీ చేయలేదు. వేడి కూడా వాడికి చల్లగానే ఉంటుంది. భర్గో దేవస్య ధీమహి లాస్ట్ హితం మహార్థం మృదుహేతు సంహితం అతీత కాలాయతి సంప్రతిక్షణం నిశమ్య యద్వాక్యముపస్థిత జ్వర ప్రసంగవానుత్తరమేతదబ్రవీత్. 3 లోకాలలోను 3 కాలాలలోనూ హితకరమైనటువంటి, ప్రామాణికమైనటువంటి, మృదువుగా కోమలముగా ఉండేటటువంటి, అర్ధయుక్తమైనటువంటి విభీషణుని వచనము విని రావణుడికి చాలా కోపము వచ్చినది. వచ్చాక ఏం చేశాడు? ఇలా అన్నాడు అని చుక్కలు చుక్కలు పెట్టేశాడు శ్లోకంలో. సాధనలో ఆజ్ఞాచక్ర జాగరణ జరిగింది. ఇంకేం జరగాల్సి ఉంది? ఆజ్ఞాచక్రం వరకు వచ్చేసాం కదా, ఇంకేం మిగిలింది? సహస్రార చక్రం జాగృతం అవ్వాలి. ఈ సహస్రార చక్రం జాగృతం అవటానికి ముందు ఒక టెస్ట్ పెడుతుంది ప్రకృతి. ఎప్పుడు కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కోపం, క్రోధం కనుక వస్తే సహస్రార చక్ర జాగరణకి వాడు పనికిరాడు. ఎందుకు పనికిరాడు అంటే, ఒక రాజు నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలన్నాడు. తెలుసు కదా. వాడు కూతురు పాపం ఆడుకుంటూ దగ్గరికి వచ్చింది, మర్చిపోయాడు. వాడు దగ్గరే తీసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. చేయి పడగానే ఏమైపోయింది ఆ పాప? మనం ఇష్టపడతాం అలా మారటం. ఆజ్ఞాచక్ర స్థితిలో ప్రకృతి యొక్క ఏ శక్తి సాధకుడిని ఏమీ చేయలేనటువంటి స్థితిలో వాడికి కోపం వచ్చింది. ఏమవుతుంది? మొత్తం ప్రకృతి ఎగిరిపోతుంది. ప్రకృతి ఒప్పుకోదు కదా దానికి. అంచేత మధ్యన ఒక టెస్ట్ పెడుతుంది, కోపం. తమాషా ఏంటంటే, మామూలుగా ఎవడైనా మనని తిడితే మనకు కోపం రాదు. మీరు చూసుకోండి కావాలంటే. బాగా తిట్టేస్తే కోపం రాదు. కానీ ఎప్పుడు మెల్లగా, మృదువుగా హితవచనాలు చెప్పేవాడిని మనం ఎక్కువగా పట్టించుకోం. ఎప్పుడైనా గమనించారా మీరు? బోర్ కొడుతున్నాడు, నేను ఆపేస్తానండి, ఎక్కువ బోర్ కొట్టినా. అసలు మామూలుగా చెప్తున్నా, అంటే కోర్స్ పూర్తి చేసేయాలి కదా అని లాగుతున్నా అంతే. ఇది లాస్ట్ శ్లోకం ఏది. అంచేత రావణాసురుడు కనుక ఉంటే ఏంటి? రావణాసురుడు అంటే ఏం చెప్పుకున్నాను నేను మీకు? వాక్కు యొక్క దురుపయోగం. వాక్కు యొక్క దురుపయోగం చేసేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు వాడి మంచి కోరి చెప్పినటువంటి మాటల కూడా వినకుండా ఎప్పుడో అప్పుడు పడిపోతారు. దశకంఠుని వధకి నాంది ప్రస్తావన జరుగుతోంది, అంతే కదా. అంచేత రేపు దశకంఠుణ్ణి మనం చంపేసి సీతని రాముణ్ణి కలిపేసుకుంటామని ఆలోచిస్తూ స్వస్తి. భర్గో దేవస్య ధీమహి వరకు వచ్చాం. ఈ బొమ్మ వేసిన వాడు బాగానే వేశారు, కానీ రివర్స్ కూడా వేయండి. ఇంకో బొమ్మలో, ఇందులోనే వేస్తే కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇంకో బొమ్మలో ఇంకో రంగుతో వేయండి, పైనుంచి కిందకి. ఎవరిది?